సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన అపశృతిని జగన్ రాజకీయం చేయడం ఏంటని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. ప్రకృతి విపత్తు సమయంలో ప్రభుత్వానికి సహకరించకుండా, బాధితులకు అండగా నిలవకుండా స్వార్థపూరిత శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వాన్ని, పోలీసులను దూషించడం ఆయనకు అలవాటైపోయిందన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన దురదృష్టకర ఘటనను ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అప్పలనాయుడు విమర్శించారు. వైసీపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా శవరాజకీయాలు చేయడానికి సిద్ధమైపోయారు. ఒకటైతే చెప్తున్నాం, ఈయనకి దేశం పట్ల భక్తి లేదు. మొన్నను ఉగ్రవాద దాడిలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఇద్దరు పర్యాటకుల్ని వాళ్ళు కాల్చి చంపితే కనీసం పల్లెమరికి స్వయంగా వచ్చి ఓదార్పు చేసే పరిస్థితి రాకుండా ఈ రోజు ఇన్సిడెంట్ జరిగిందని వచ్చి శివరాజకీయాలు చేయడానికి సిద్ధమైపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ప్రకృతి వైపు వచ్చిన జరిగిన ప్రమాదాన్ని కూడా చిత్రీకరించి శివరాజకీయాలు చేసి డిమాండ్ చేసి ₹1 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఈ రోజు తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి సంఘటన జరిగిన 5 నిమిషాల్లో లోపే సమాచారం తెలుసుకొని వారు ఆ తెల్లవారుజామునే అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు మానట్లందరూ కూడా కాన్ఫిడెన్స్ పెట్టి ఖచ్చితంగా సంఘటన స్థలానికి వెళ్ళమంటే ఇమ్మీడియట్గా అటొకటిన వెళ్ళి క్షతగాత్రులను గాయపడే వాళ్ళని హాస్పిటల్లో చేర్చి అక్కడందరికీ మళ్ళీ మనోధైర్యం కల్పించి అక్కడందరూ కూడా మనోధైర్యం కల్పించి వైకాపా నాయకులు చేశారు, జగన్మోహన్ రెడ్డి చేసిన నాటకాలు మాత్రం గ్రహించమని ప్రజలకు మీ ద్వారా తెలియజేసుకుంటారు.